చూడండి పల్లీలు వేచాను. తొక్కలు తీసాను కొన్నిటికి. ఒక గ్లాసు పల్లీలకి 3 గ్లాసులు, ఈ గ్లాస్తో 3 గ్లాసులు పుట్టినారు పప్పు. గ్లాస్ పల్లీకి 3 గ్లాసులు పుట్టినారు పప్పు. ఇది వేచేసాను శుభ్రంగా. ఇదేమో ఇలాగే ఉంచాలి. ఇప్పుడు చూడండి, గ్లాస్ పల్లి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేస్తాను. చూపిస్తాను చూడండి. ఇందులో ఎండి కొబ్బరి కావస్తే వేసుకోవచ్చు. మీరు ఎండి కొబ్బరి, నువ్వులు వేయచ్చు. చూపిస్తాను రండి. ఇగో పట్నాలో ఇప్పుడు సరిపడా ఉప్పు వేద్దాం. సరిపోకపోతే తర్వాత వేసుకోండి, కలుపుకోవచ్చు. ఇగో ఉప్పు 2 చెంచాల నిండా ఉప్పు వేసాను. తర్వాత ఈ మాత్రం జీలకర్ర వేయాలండి. తర్వాత ఇన్ని మిరియాలు వేస్తే 6 నెలలు సంవత్సరమైనా కందిగా ఉండవు, పాడవదు. ఇప్పుడు కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేయండి. నేనైతే ఎక్కువ వేస్తాను, ఎందుకంటే కారం కావాలి. 5 చెంచాలు వేసాను. ఇందులో కొంచెం చిల్లీ ప్లస్ కారం కూడా వేస్తాను. ఉప్పు తర్వాత చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇది మిక్సీ పడతాను. ఇది మిక్సీ పట్టిక చూపిస్తాను చూడండి. ఇంకోసారి తిప్పేద్దాం. ఒకసారి తిప్పేసాక చూపిస్తాను. ఒకసారి తిప్పేసాక ఇందులో శుభ్రంగా పోసి కలపాలి. చూడండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దాం. ఇంకోసారి పట్టేసాక చూపిస్తాను. చూడండి, కందిగొండ ఇగో చూసారు కదా. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి రండి, చూపించేస్తాను కందిగొండ ఎలా కలుపుకొని తినాలో. ఇగో చూడండి, ఇగో కందిగొండ. కొంచెం అన్నంలో కందిగొండ వేసుకున్నాను, కొంచెం నెయ్యి చుక్కుంటే వేసాను. ఇలా కలుపుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఇలా కలుపుకోవాలండి. వేడిగా ఉంది అన్నం. ఇందులో ఉల్లిపాయ నంచుకోవాలి. ఉల్లిపాయ నంచుకొని తింటుంటే కాలిపోతుంది అన్నం. చూసారు కదా, ఇలా ఉంటుంది కందిగొండ అన్నం. తింటే భలే ఉంటుంది, నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి నెయ్యిలో తిని చూడండి కందిగొండ అన్నం, పుట్నాల పప్పు, పల్లీలు. థ్యాంక్ యూ. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.